కొంతమంది ఇప్పుడు ఓపెనింగ్స్‌కని ఎళ్తుంటారు. మార్నింగ్ పూట గాని ఓకే ఏదో అండి. వెళ్తుంటారు గదా! ఓపెనింగ్స్‌కి అవన్నీ. ఇయ్యకుంటే చాలా హరాస్ జేసి తిట్టడం జరుగుతుందట. ఇది ఎంతవరకు నిజం కరెక్టేనా? అది అది ఎంతవరకు శపిస్తాను మీరియ్యకుంటే నాశనమవుతారు మీరు చూసారా? అని చెప్తుంటారు విన్నాం మేము. హ్మ్. నిజమా? అబద్ధమా? దీనికి చెప్పండి. అది నిజము కాదు, అబద్ధము కాదు. ఓకే. ఏంటిదది వాస్తవం జెప్పండి? వాస్తవం అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు గదా! హ్మ్. ఉంటాయా? ఉండవు. ట్రాన్స్ కమ్యూనిటీలలో ఒకళ్ళు మంచోళ్ళుంటారు, ఒకళ్ళు చెడ్డోళ్ళుంటారు. అలాంటి పనులు చేసే వాళ్ళకి మేము కౌన్సెలింగ్ ఇస్తుంటాం. హ్మ్. అమ్మా! అలా చెయ్యొద్దు. మన బతుకు ఇది. మన జీవనాధారం ఇది. మనకి ఏ ప్రభుత్వం నుంచి ఏమి కల్పిస్తలేదు. కాబట్టి మనం అడుగుదాం. వాళ్ళిచ్చినంత తీసుకొని మంచితనంతోని ఎళ్ళిపోదామని అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తాం. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఓన్లీ 100లో 10% ఉంటారు. అలాంటి వాళ్ళకి మా గురువులు గాని, పెద్దోళ్ళు గాని ఇలా చేయొద్దని వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తుంటాం. ఎందుకంటే మాకు అదే గదా అన్నం. అది పోతే ఇంకెలా బతకాలి? ఏం గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇస్తుండ్రా? ఏమి ఇస్తలేరు గదా! లాక్‌డౌన్ టైంలో ట్రాన్స్‌జెండర్‌లు ఏ భిక్షాటన లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారు. కనీసం ఎవరైనా ఎన్‌జీఓ వచ్చి ముంగటికిచ్చారు. ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు దానం చేశారు. ఎంత ఇబ్బంది పడ్డాం. ప్రభుత్వం గూడా కేసీఆర్ గూడా మమ్మల్ని అర్థం చేసుకోలేరు అప్పట్లో. హ్మ్. కనీసం ఏం సహాయం చేయలేడు. ఓకే. అప్పుడేం జేయలేదు. ఏం చేయలేరు. ఓకే. షాపులు ఓపెనింగ్ బంద్ గాక 2 మంత్స్ ఎంత ఇబ్బంది పడ్డాం. అసలు మా ట్రాన్స్‌జెండర్ సమస్యలేంది? ఎవరికి చెప్పుకోలి. అందుకే ప్రభుత్వం దృష్టికెళ్తేనే ఇవన్నీ మా ట్రాన్స్‌జెండర్ సమస్యలన్నీ తీరుతాయని మేమందరం ఒక గుట్టుగా అనుకోని, ఒక కమ్యూనిటీగా అయి మేము మా సమస్యలన్నీ రేవంత్ అన్న దగ్గరికి వినిపించుకున్నాము. అంటే ఇప్పుడు ప్రజా దర్బార్ ఉంది గదా! ప్రతి మంగళవారమో, సోమవారమో సంథింగ్ జరుగుతది ప్రజా దర్బార్‌కెళ్లి మీరు అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవడం జరిగిందా? ఇలాంటి సమస్యల మీద, మీ సమస్యల మీద? నేను దాదాపు ప్రభుత్వ వ్యతిరేకంగా అయితే నేను మాట్లాడతలేను. నేను గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి జనరల్ లిస్ట్ వచ్చిన కాడ్నుంచి మేము మాకు ట్రాన్స్‌జెండర్‌కి ఎలాంటి రిజర్వేషన్ అయితే లేదు. మేము సెలెక్ట్ అయితామా? కామా? అనే భయంతోనుంది. ఎందుకంటే ఇక్కడ జనరల్ లిస్ట్ ఎలా ఇస్తారంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ హార్జెంటల్ రిజర్వేషన్ అని ఇస్తారు. ఇప్పుడు సపోజ్‌గా నేను ట్రాన్స్‌జెండర్ కింద రాశాను. ఎలా ఇస్తారు? అసలు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారా? చెయ్యరా? అని ప్రతి క్షణం బాధతోనే మేమందరం కలిసి ఫస్టు రేవంత్ అన్న వాళ్ళ ఇంటికెళ్ళాము. హ్మ్. సీఎం వాళ్ళ ఇంటి దగ్గర, అన్న వాళ్ళ ఇంటికి. అన్న వాళ్ళ ఇంటికెళ్తే, మేము అన్నకి చెప్పాము. "అన్న తెలంగాణలోంచి కొంతమంది గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాశారు. ఎలాంటి రిజర్వేషన్ లేదు. మన ప్రభుత్వం వస్తే కల్పిస్తా అని మీరే చెప్పారు గదా! ఒకప్పుడు. మన ప్రభుత్వం రాకముందు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ ఇచ్చి, ఖచ్చితంగా ఎవరైతే తెలంగాణలో గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరిని ఇంక్లూడ్ చేయాలని" 2 చేతులెత్తి దండం పెట్టేసొచ్చాము. ఆ రోజు పర్సనల్ పీఏగా వచ్చి ఖచ్చితంగా మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా మీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తాము. దానికి వెయిట్ చేయమని చెప్పారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇప్పటివరకి. ఇప్పటి వరకు. ప్రజా దర్బార్‌కెళ్ళాము. ప్రజా దర్బార్‌లో మేము వినతి పత్రం ఇచ్చాము. హ్మ్. సెక్రటరీకెళ్ళాము. సీతక్కని కలిసాము. పొన్నం ప్రభాకర్ సార్‌ని కలిసాము. వాకటి కరుణ మేడం కలిసాము. మా డైరెక్టర్ శైలజ మేడం కలిసాము. ఎలాంటి ట్రాన్స్‌జెండర్ గురించి ఇంతవరకు వాళ్ళకి కనీసం రిజర్వేషన్ ఇద్దామే, పింఛన్లు ఇద్దామే అని ఇంతవరకు ప్రభుత్వం నోట్లోంచి ఎందుకొస్తలేదో అర్థమైతలేదు. వెళ్ళినప్పుడు మీరు పత్రం పెట్టుకున్నప్పుడు, వినతి పత్రం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? సీతక్క గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలా అన్నారు? ఇంతవరకైతే నేను సీతక్కని కలవలేను. నా పర్సనల్‌గా మా డ్యాడీతోని వేరే విషయంలో కలిసాను. అంటే మేము ట్రాన్స్‌జెండర్ సమస్యల గురించి మా వినతి పత్రాలిస్తే మంచి మాటతోని రిసీవ్ చేసుకున్నారు. సెక్రటరీలో గాని, మరియు ప్రజా దర్బార్‌లో గాని మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ చేస్తా అని చెప్పారు గానీ ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇంతవరకు మేము అడిగిన ప్రశ్నకి వాళ్ళు సమాధానం ఇంతవరకు చెప్పలేదు. అసలు సమాధానం వస్తదని ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? వస్తదని ఓపిక ఉంది. కానీ ఎప్పుడొస్తదో అంటే అర్థమైతలేదు. ఏ ప్రభుత్వంలో లేనిది ఈ ప్రభుత్వంలో ఎందుకంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నారు? అన్ రేవంత్ అన్న ప్రభుత్వంలో. అంటే అన్న కష్టపడి పైల్లోకొచ్చాడు. ఆ కష్టమేందో అన్నకు తెలుసు. కాబట్టి ట్రాన్స్‌జెండర్ సమస్యలు గూడా అన్నకు బాగా తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రులందరిని పోగొట్టుకొని రోడ్ల మీద భిక్షాటన చేసుకుంటూ, వాళ్ళకి జీవనాధారం ఏది లేక ఆ భిక్షాటన ఒకటే చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కొన్ని సదుపాయాలు కల్పిస్తే వాళ్ళ జీవితాలు మారతాయని అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. దీనికనుకుంటున్నారు. హ్మ్. ఓకే. ఇప్పుడు చాలామంది ట్రాన్స్‌జెండర్ చూస్తే గనుక పేరెంట్స్‌తోని ఉండరు. వాళ్ళు సెపరేట్‌గా ఉంటున్నారు. ఓకే అండ్ అండి. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. యెస్ అండి. అంటే మీరేమో ఎడ్యుకేషన్ మీద పోరాడుతున్నారు. యెస్ ఓకే. అండి. మా మంచి భవిష్యత్తు కావాలని. యెస్ కానీ అండి. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ లవ్‌లో పడి మోసపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? ప్రేమ అసలు గుడ్డిది. ప్రేమ ఎప్పటికి నమ్మొద్దు. ఎందుకంటే
మంచి మంచి ఆడోళ్ళనే మోసం చేసి రోడ్ల మీద వదిలేసి వెళ్తున్నారు. మనం ఈ మధ్య వచ్చినోళ్ళం. నడిమిట్ల పుట్టి నడిమిట్ల నుంచి ఆడదానిలాగా అయినోళ్ళం. మనల్ని మోసం చేయడానికి గ్యారెంటీ లేదా? కాబట్టి అలాంటోళ్ళకి ఒకటే చెప్తున్నా. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి గానీ బొత్తిగా నమ్మొద్దు. మనకు జీవితాంతం తోడు ఉండేది అమ్మా, నాన్న, ఇప్పుడు కమ్యూనిటీ సభ్యులు, గురువులు వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒకటే ఆదర్శం. ఇవాళ మీ ఛానల్‌లో కాదు, నేను ప్రతి ఒక్క ఛానల్‌లో రెడ్డి టీవీలో గానీ, ఎన్ఎన్ టీవీలో గానీ ప్రతి ఒక్క ఛానల్‌లో ట్రాన్స్‌జెండర్స్‌కి అదే చెప్తున్నా. ఎందుకంటే ఒక భర్త విషయంలో, ప్రేమ విషయంలో వాడెవడో మోసం చేశాడని మన జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? అదేందో ముందు మనం ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఆలోచించుకొని మనం చేయాలి. ఎంతవరకు ప్రేమగా ఉండాలి? ఎంతవరకు అతనితోని ఉండాలి? తను మోసం చేస్తే మనమేం చేయాలి? ఆ! ఆళ్ళని మోసం చేయకుండా మనమేం చేయాలి? అలాంటి ఆలోచనలతోని ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ బతకమని చెప్తున్నా. ఓకే. ఇది భిక్షాటన గాకుండా, ఈ లవ్ అఫైర్స్ కాకుండా సెక్స్ వర్క్స్‌లో కూడా ఇప్పుడు నంబర్ 1గా ఉన్నారు ట్రాన్స్‌జెండర్స్ అని చెప్తున్నారు. నేనొక మాట చెప్తా. ట్రాన్స్‌జెండర్సే సెక్స్ వర్క్స్ చేస్తుండ్రని నీకెట్లా? రోడ్ల మీద అమ్మాయిలు చేస్తలేరా? అంటే అది అది వాళ్ళకి అయితే సృష్టి. అంటే చెప్పేదేందంటే ఆ! ఇప్పుడు చూపెట్టంగానే ట్రాన్స్‌జెండర్సే వ్యభిచారం చేస్తున్నారు హ్మ్. అన్న కాడికొచ్చింది. ఇప్పుడు అబ్బాయిలు కూడా ట్రాన్స్‌జెండర్‌కి అట్రాక్ట్ అయ్యారని చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? అబ్బాయిలే ట్రాన్స్‌జెండర్‌కి అట్రాక్ట్ అయ్యుంటారు. ఈ మధ్యనే జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారాలు నడుస్తున్నాయి. హ్మ్. అంత పెద్ద వ్యభిచారాలనే పట్టుకోలేనిది ఒక ట్రాన్స్‌జెండర్. ఏదో మా పొట్ట కోసమో, దానికోసమో, దీనికోసమో ఏదో. మేము రోడ్డు మీద సెక్స్‌కొచ్చటం వల్ల కొందరు అమ్మాయిలు గూడా వాళ్ళని అటాక్ చేయడము, మానభంగాలు చేయడం అవన్నీ తగ్గిపోయినాయి. మా వల్లనే తగ్గినాయి. ఎలా? ఇప్పుడు సపోజ్‌గా ఒక అబ్బాయి వాడు తాగాడో, తిన్నాడో, ఎంజాయ్ చేయాలని ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆ టైంలో ఒక ట్రాన్స్‌జెండర్ దొరికింది. సరే ఆమె గూడా ఒక సెక్స్ వర్క్ చేస్తుంది. తన సంతృప్తి ఏందో ఆ అమ్మాయితోనే తీర్చుకొని ఎళ్తున్నాడు తప్ప, ఆ అమ్మాయి ఒక స్త్రీని కాపాడినట్టే కదా! సపోజ్‌గా ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ భవిష్యత్తు ఏంది? ఓకే. ఏ ఛానల్ అయినా సరే ట్రాన్స్‌జెండర్ సెక్స్. నేను ఒకటే మీ అందరి ఛానల్‌కి ఒకటే చెప్తున్నా. ట్రాన్స్‌జెండర్ మీదనే కాకుండా వ్యభిచారం అనేది పెద్ద పెద్ద గృహాలలో పెద్ద పెద్ద చేస్తున్నారు. ఈ ట్రాన్స్‌జెండర్స్ అనేది తన పొట్టకూటి కోసమే చేసుకుంటుర్రు. దాంట్లో 3 రకాలుంటారు. ఒకళ్ళు షాప్ ఓపెనింగ్‌కి వెళ్ళే వాళ్ళుంటారు. సెపరేట్ ఉంటారు. సెపరేట్‌గా ఉంటారు. ఒకళ్ళు రూ. 10 భిక్షాటన వెళ్ళే వాళ్ళుంటారు. ఒక సెక్స్ వర్క్ వాళ్ళుంటారు. సెక్స్ వర్క్ వాళ్ళు బెగ్గింగ్ చేయటానికి లేదు. బెగ్గింగ్ చేసే వాళ్ళు ఓపెనింగ్ చేయటం లేదు. ఇండివిడ్యువల్‌గా చేశారనమాట. ఆహా! ఎవరి కేటగరీస్ వాళ్ళకి ఇచ్చేసారనమాట. అంటే భిక్షాటన ఓకే. అండ్ మీకు ఏదేదో ఓపెనింగ్స్ అయినా ఓకే. కానీ సెక్స్ వర్క్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అంటే ఇష్టమున్నా, లేకున్నా ఆ పూట గడవాలన్న ఉద్దేశంతోని పొట్ట తిప్పల కోసం చేస్తారు. అలాంటి ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మీ మనసులో ఎంత గాయపడతాయి? నేను ఇంతవరకు ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళలోకెళ్ళా గానీ, నేను అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఇంతవరకు ఆలోచియలేను. నేను ట్రాన్స్‌జెండర్‌నే, నేను కమ్యూనిటీని కాదంటలేను. ఎందుకంటే మీ అడిగేదానికి నాకు సమాధానం అనేది అంటే దొరుకుతలేదు. అంటే దొరకడం అంటే మీరెళ్ళలే. కానీ మనం